రక్షణ పరంగా ఏ విధంగా ఉంది, అన్ని పారామీటర్స్ సార్ చెప్పినట్టుగా అన్ని పారామీటర్స్ మోదీ గారి చరిష్మా ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశంలో బాగా వేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, 25 సీట్లు ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే. ఇక్కడ కూడా ఎవరు చేయాలని వాళ్ళు అనుకున్నారు. 200 సభలు పెట్టి ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్ర మీద మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు ఎందుకు దృష్టి పెట్టారు? దక్షిణ భారతదేశం మీద ప్రతి సీటు కూడా వాళ్ళు చాలా కీలకంగా భావించారు. కాబట్టి మోదీ గారి చరిష్మా ఇక్కడ పనిచేసి మోదీ గారి ముందు రేవంత్ రెడ్డి ఇది పనిచేయలేదు. అయినా కానీ ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఉద్దేశంతో ఆ 9 సీట్లైనా కాపాడుకోగలిగారు తప్పితే బీజేపీ ఎమర్జ్ అవడానికి మోదీ గారి చరిష్మా పనిచేయదు. అంటే కేంద్రంలో ఏది ఎక్కువ వర్కౌట్ అయింది? ఎందుకంటే గత ఎన్నికల్లో చూడలేనివన్నీ కూడా ఇక్కడ చూసాం. మార్ఫింగ్ వీడియోలను చూసాం, రిజర్వేషన్ల గురించి మాట్లాడడం చూసాం, కేసులు పెట్టుకోవడం చూసాం, కేజ్రీవాల్ అంటే ముఖ్యమంత్రి అరెస్టులు, జైల్లో ఉండే పరిపాలన సాగించడం ఇవన్నీ చూసాం. కరెక్ట్. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులన్నింటినీ పలానా వర్గం వారికి ఇచ్చేస్తారు అని మోదీ అంటాం, మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని అంటాం. ఇవన్నీ కూడా చూసాం. ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి ఇక్కడ? అంటే ఇక్కడ ఎన్నికల ప్రచారం జరిగిన తీరు ఒకసారి మనం గమనించుకుంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తా లేదా రిజర్వేషన్ తీసేస్తా లేదనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎజెండాలో అంశం ఉందా లేదనేది అందరికీ తెలిసిన అంశమే. అంటే వాళ్ళు ఏమో రిజర్వేషన్ తీసేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అయినా సరే ఇండియా కూటమి భారతీయ ఎన్డీఏని ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని వీళ్ళు రిజర్వేషన్స్ తీసేయబోతున్నారనే అంశం ప్రాతిపదికగా ప్రచారం చేశారు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, వీళ్ళు గనక గెలిచిన పక్షంలో మీ ఆస్తులు మీ మంగళసూత్రాలు కూడా గుంజుకొని ముస్లింస్ కు పంచుతారు అని చెప్పని. అంటే ప్రజలని రిజర్వేషన్స్ ప్రాతిపదికగా ఎమోషనల్ గా ఎక్స్పెక్ట్ చేసుకోవాలని చెప్పని ఇండియా కూటమి ప్రయత్నం చేస్తే ఆయన మెజారిటీ ప్రాతిపదికగా ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మెజారిటీ పోలరైజేషన్ ఇక్కడ సహకరించింది అనేది అర్థమవుతోంది మనకి. అంటే ఆ పోలరైజేషన్ 100కి 100 ఇప్పటి వరకు నేను ఇందాక యోగేంద్ర యాదవ్ గారిది ప్రస్తావించినట్టుగా ఆయన ఏం ప్రెడిక్ట్ చేశారు, యూపీలో, బీహార్లో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో గతంలో క్లీన్ స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీకి ఈసారి సీట్లు గణనీయంగా తగ్గబోతున్నాయి, 250 సీట్లు పరిమితం అవుతాయి అన్నారు. కానీ ఇప్పుడు ఆయన అంచనాన్ని దాటి దాదాపుగా 110 సీట్లు అధికంగా రాబోతున్నట్టుగా ఇవాళ మనకి ఎగ్జిట్ పోల్స్, పోల్ ఆఫ్ పోల్స్ కూడా అన్ని యావరేజ్ తీసుకుంటే కూడా మనకి స్పష్టమవుతా ఉంది. అంటే దీనికి కీలకంగా దోహదం చేసిన వచ్చేటప్పటికి ఇప్పుడు దక్షిణాదిలో ఎన్డీఏ కూటమికి ఇప్పుడు 19, గతంలో 1 సీటు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో. ఇవాళ తెలంగాణలో నుంచి 4 సీట్ల దగ్గర నుంచి ఇప్పుడు యావరేజ్ తీసుకున్న 7 లేదంటే 8 సీట్లు రావడానికి భారతీయ జనతా పార్టీకి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 23-24 సీట్లు వాళ్ళకి సంఖ్య పెరిగింది వాళ్ళు. అంటే ఒకవేళ వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా కొన్ని స్థానాలు తగ్గే పరిస్థితి. అంటే ఇప్పుడు కర్ణాటకలో ఇలాంటి చోట కూడా కొంత వ్యతిరేకత ఉంది, కొన్ని స్థానాలు గతం కంటే. కర్ణాటకలో ఈ ప్రజ్వల్ రేవ్ అన్న ఇష్యూ డెఫినెట్ గా ఫ్లేర్ అప్ అయింది. అది భారతీయ జనతా పార్టీకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అంటే జేడీఎస్ తోటి కలిపి అలయన్స్ లో ఉన్న నేపథ్యంలో అది ఎన్నికల ముందు ఆ ఇష్యూ బయటకు రావడం, అది మహిళల్లో డెఫినెట్ గా అంటే జేడీఎస్ ని డిజోన్ చేసుకోలేదు, వాళ్ళతో కలిపి ఎలక్షన్స్ కి వెళ్ళారు కాబట్టి అది కాంగ్రెస్ కి డెఫినెట్ గా అక్కడ అడ్వాంటేజ్ గా మారింది. అక్కడ భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు కోల్పోతుంది. కోల్పోయిన దానికన్నా ఎక్కువగా ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువగా కాంపన్సేట్ అయింది. ఇవాళ జనసేనకు దక్కే 2 స్థానాలు గతంలో లేవు, తెలుగుదేశం గతంలో 3 స్థానాలు దక్కినా ఇవాళ అది 13 నుంచి 15 స్థానాలకి పెరిగిన అది ఎన్డీఏలో భాగస్వామ్యం లేదు గతంలో. ఇప్పుడు కొత్తగా ఎన్డీఏలో భాగస్వామ్యం వచ్చింది. ఇవన్నీ ఎన్డీఏకి అడిషనల్ అడ్వాంటేజ్ గా మారింది. తమిళనాడు నుంచి 1-2 స్థానాలు రావడానికి ఆస్కారం ఉందని చెప్పని గతంలో 1 స్థానం కూడా తమిళనాడులో లేదు. ఏఐడిఎంకే తోటి అలయన్స్ గా పోటీ చేసిన సందర్భంలో మాత్రమే గతంలో భారతీయ జనతా పార్టీ అక్కడ నెగ్గింది. కానీ ఇండిపెండెంట్ గా తమిళనాడులో 1 స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఈసారి అక్కడ ఖాతా అన్నామలై గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని అంటున్నారు. సో డెఫినెట్ గా సౌత్ నుంచి గతంలో కంపేర్ చేసినప్పుడు కర్ణాటకలో లూజ్ అయిన స్థానాల్ని సౌత్ లోనే కాంపన్సేట్ చేసుకోవాలి. సౌత్ కి ఒకసారి ఆంధ్రప్రదేశ్ కి కనుక మనం కాస్త ఫిక్స్ అయితే కనుక కొంత టైం వరకు ఇక్కడ షర్మిల ఫ్యాక్టర్ లాస్ట్ లో వచ్చి ఒక సునామీ లాంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి, సెన్సేషన్ గా మారింది. సో ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ కి కలిసి రాలేదనుకోవాలి, అయితే షర్మిల ఫ్యాక్టర్ కూటమికి కలిసి వచ్చింది అనుకోవాలి. డెఫినెట్ గా మీరు చెప్పిన పాయింట్ జగనన్న వదిలిన బాణం జగనన్న పక్కలో బల్లెంగా తయారైంది. ఆమె చెప్పిన ప్రతిది కూడా ఇప్పుడు వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా ఎవరిది? కాంగ్రెస్ నుంచి వచ్చిందే. ఇప్పుడు ఆమె చీల్చే ప్రతి ఓట్లో కూడా 1000 నుంచి 1500 లేకపోతే 2000 ఓట్లైనా ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తాయి కదా. ఇక్కడ వస్తున్న మాట ఏంటంటే వైసీపీకి
చీల్చిన లేదా చీలిన ఓట్లు షర్మిలకు వెళితే వెళ్లాల్సి అంటే కూటమికి వెళ్లాల్సింది షర్మిల వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు కూటమికే నష్టం అనేది ఇది యాక్సెప్ట్ చేయరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన ఓట్లు కూటమికి వచ్చేసింది. కాంగ్రెస్ రావటం వల్ల కాంగ్రెస్ చీల్చిన ఓట్లు జగన్కి పడాల్సింది, అది కూటమికి బెనిఫిట్ అయింది. ఈ షర్మిల ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే ఆమె విరోచితంగా పోరాడిన మాట వాస్తవమే. తన అన్నని కూడా లేకుండా, తన బ్లడ్ రిలేషన్ లేకుండా, తన తల్లిని, తనని, తన ఫ్యామిలీని, డాక్టర్ సునీత విషయం ఇవన్నీ కూడా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అధికారం కోల్పోవడానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని పవన్ కళ్యాణ్ పిలిపించారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరండి? కష్టాల్లో ఉన్న టీడీపీని బయటికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. అదే సమయంలో బీజేపీ కలవదు, ఈ మూడు పార్టీలు కలవు అని చెప్పి అధికార పార్టీ వైసీపీ అనుకున్నా కలిపింది కూడా పవన్ కళ్యాణ్. ఎక్కడ కూడా ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ రోజు రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అయ్యాడు ఆయన. అనేక రకాలుగా అవమానించారు. నాకు ఒక మాట చెప్పండి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురులో హీరో అనే ఒక క్యారెక్టర్ కనుక, ఎందుకంటే కొంచెం ఎక్స్పోజర్ కనుక ఇవ్వగలిగితే ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్, అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్. అది సార్ చెప్పినా అది చెప్తాడు. కష్టాల్లో 4.5 దశాబ్దంలో ఉన్న టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ కాదా? 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్. ఎక్కడ ఖండించలా. తనతో పాటు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటే ఫ్యాక్టర్ అండి, పవన్ కళ్యాణ్ అనుభవం, ఇక్కడ పోరాట రెండు కలిసి వెళ్ళబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళబట్టి కూటమికి అంది వచ్చింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడ కూడా టైట్ సిచ్యుయేషన్ రావట్లేదు. కూటమిగా వెళ్ళినప్పటికీ కూడా టీడీపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ ని దాటి అంచనాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే జగన్ వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉందనుకోవాలా, లేదంటే కూటమి బలం కొన్ని సామాజిక వర్గాల ఈక్వేషన్స్ పనిచేశాయి. సామాజిక వర్గాల ఈక్వేషన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. సాలిడ్ గా ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి ఆయన తిట్టించిన, తరిమేసి పిఠాపురం నుంచి ఓడించకపోతే పద్మనాభరెడ్డి పెట్టుకుంటారని చెప్పినా ప్రజలు స్వీకరించారు. ఇంకా లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 25% ఉన్న కాపులు 90% పవన్ కళ్యాణ్ కూటమి వైపు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టున్నారు, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ టీడీపీ నుంచి జనసేన నుంచి టీడీపీకి వెళ్ళింది, టీడీపీ తర్వాత జనసేన నుంచి బీజేపీకి వెళ్ళింది. మూడు పార్టీలు కన్నదమ్ములాగా కలిసి ఉండటం వల్ల ఈ అవకాశం అందిపుచ్చుకొని ఈ కూటమి అఖండ మెజార్టీ రావడానికి. రైట్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మనకు అందుబాటులో ఉండండి. సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా కొంత పుల్లారావు గారు పెద్ద ఎత్తున జరుగుతుంది రామదాస్, చూడాలి. ఏదేమైనా ఇవన్నీ పుల్లారావు గారు నా మాట వినిపిస్తుందా? తారీఖు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక పుల్లారావు గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ మూడు పార్టీలు కలవడం ద్వారా కొంత టైట్ పొజిషన్ వచ్చే అవకాశం, ఎవరికి కూడా ల్యాండ్స్కేప్ విక్టరీ ఉండే అవకాశం ఉండదు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, సింగిల్ గానే అధికారాన్ని స్థాపించే అవకాశం ఉందని అంచనాలు చెప్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో బిగిన్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో 0.86 పరిమితమైంది. ఆ స్థాయి నుంచి వాళ్ళు పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాల్లో, అంటే మనకు వస్తున్న ప్రెడిక్షన్స్ ప్రకారం 0 to 5 అని చెప్పి, అంటే 3 to 5 అంటున్నారు. కానీ నా అంచనా అయితే 7 స్థానాల వరకు దక్కడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో పార్లమెంటు స్థానాల పరంగా కూడా 3 కన్నా ఎక్కువగానే దక్కడానికి ఆస్కారం ఉంది. అదే అంటే అసలు స్థానాలు లేని భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయి దక్కినప్పుడు, గత ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో జనసేన పార్టీకి ఓట్లు దక్కాయి. ఇవాళ తెలుగుదేశం తోటి భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ లో జనసేన కంటెస్ట్ చేస్తా ఉంది. 21 స్థానాలు పోటీ చేస్తున్నప్పుడు జనసేన పార్టీకి గణనీయమైన సంఖ్యలో దక్కుతాయి. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సందర్భంలో కూడా 39.5% ఓట్ బ్యాంక్ దక్కుంది. ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ అడిషనల్ అడ్వాంటేజ్ గా యాడ్ అయ్యి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 144 స్థానాలకు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా 120 పైగా స్థానాలు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంది. అక్కడ నేను ఇందాకే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా 1994 రిపీట్ కాబోతుంది. రాజేష్ గారు ఒక్క నిమిషం, మనకి పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్ అంచనాలను ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తోంది. మనం ఇది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ యొక్క ఏ నంబర్ ఇచ్చినా కొన్ని పోల్ ఇటు ఉన్నాయి, కొన్ని పోల్ అటు ఉన్నాయి. అది టైట్ ఫైట్ అయింది రెండు పార్టీల మధ్యన. వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళకి 2-3 లక్షల మంది వాలంటీర్స్ 4 సంవత్సరాలు బట్టి కేడర్ లాగా పనిచేశారు.
తమకి మద్దతు వాళ్ళు డెలివరీ చేశారా లేదా అది మెయిన్ ప్రశ్న. ఏ ఎగ్జిట్ పోల్ ఏమి ఇచ్చినా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి కొంచెం ఆగాలి. ఎందుకంటే పోల్స్ కొన్ని ఇచ్చిస్తున్నాయి, కొన్ని అట్టిస్తున్నాయి. చాలా పెద్ద వేరియన్స్ ఉన్నది కదా, మీరు చూస్తున్నారు కదా. అది మాత్రం కొంచెం వెయిట్ చేయాలి మనం. ఆ లెక్కన వెళ్తే నేషనల్ లెవెల్లో బ్రాండెడ్ సంస్థలు మాత్రం కూటమికే ఇచ్చాయి, కూటమికే అధికారం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొంచెం చెప్తున్నారు. ఇంకా అంత ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అంత క్లియర్ గా ఢిల్లీలో చెప్పేది చెప్పట్లేదు కదా. కొద్దిగా రూమ్ ఉన్నది కదా డౌట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి 300 వస్తాయా, 370 వస్తాయా, 290 వస్తాయా? వస్తాయి. 290 వచ్చినా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. ఆ షూరిటీ వచ్చింది. అంత షూరిటీ వచ్చిందా? ఎన్ని పోల్స్ మీరు చెప్తున్నారు? డౌట్ ఉన్నది. అది ఇంకా మనం వెయిట్ చేయాలి తప్పకుండా. మీరు డౌట్ ఉందన్నారు, కానీ ఏ విషయంలో అండి? అంటే ఎటువంటి అంశాల్లో ఆ డౌట్ ఉంది? అయితే ఇప్పుడు మీరు ఎన్ని పోల్ సర్వేస్ గురించి చెప్తున్నారు? కూటమికి వస్తుందని ఎలాంటి పోల్స్ చెప్తున్నారు చెప్పండి? ఏ సర్వేస్? దాదాపు మనకి 15 ఉన్నాయండి. 15కు సంబంధించి మెయిన్ సాలిడ్ ఏమున్నాయి? సాలిడ్గా ఉన్నాయి ఏమున్నాయి? టీవీ9 అలా లేదు కదా. మంత్రి పదవి స్థానంలో ఉంటుంది అంటే మీ అంచనా ఏంటండి? మీ అంచనా నా అంచనా మనం ఆగాలి. ప్రిడిక్షన్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నది. కొంచెం డౌట్ ఎవరికి అడ్వాంటేజ్ ఉన్నది, మనం ఆగాలి. రెండు పార్టీలు ఇది అంతా. ఎందుకంటే ఎన్నో అంటే ఇక్కడ పీపుల్స్ పల్స్, పైనీర్ పోల్ స్ట్రాటజీస్, చాణక్య స్ట్రాటజీస్, కేకే సర్వే ఇవి కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. ఇచ్చారు. ఆత్మసాక్షి, రేస్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్, ఆపరేషన్ చాణక్య పాదదాస్, జన్మత్ ఇవి వైసీపీకి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. మరి అదే కదా. మరి ఈ సర్వే ఒకటి మీకు నాకు అంటే సర్వేల్లో అనుభవం ఉన్న సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నాయని చెప్తున్నారు. చెప్పొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు. 2019లో అలా చెప్పారు. నిన్నటి వరకు గంట క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంకి వచ్చేస్తుందని మీటింగ్ కూర్చున్నారు కదా. 3 గంటలు కలిసి మనం ప్రధానమంత్రిని ఎన్నుకుంటామని చెప్తున్నారు కదా. ప్రధానమంత్రిని అది మరి వాళ్ళకి అది ఊరికి అబద్ధం ఆడారా, అలాగ అనుకున్నారా? అనుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ డౌట్ ఉన్నది కదా. రెండు పక్కల పోల్ సర్వేలు వస్తున్నాయి కదా, రెండు పక్కల. సో తెలంగాణ సర్వేలపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో అసలు బీఆర్ఎస్ జీరోకే పరిమితం అయిపోతుందని చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పర్మనెంట్ గా వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు